నమస్తే. నవంబర్ మాసంలోని ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ శివసుధీర్ శర్మ గారు. మరి గురువు గారిని అడిగి నవంబర్ మాసంలోని ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి వచ్చేసి నవంబర్ మాసంలోని ఎలా ఉంటుంది, అలాగే వీరికి పై మాసంలో వచ్చే శుభ అశుభ ఫలితాల గురించి అయితే మాకు తెలియజేయండి. ముఖ్యంగా మకర రాశి వారికి నవంబర్ మాసంలో చూసుకుంటే వీరికి అనవసరమైనటువంటి విషయాల పట్ల శ్రద్ధ వహిస్తూ, అవసరమైనటువంటి విషయాల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ, అనవసరమైనటువంటి గొడవల్లో తలదూర్చేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. క్రోధం, అనవసరమైనటువంటి కోపం, ప్రతి చిన్న విషయానికి కోపం 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 కోపం. దీంతో కోపం అనేటువంటిది సర్వకార్య హానికరి. ఎప్పుడు కూడా క్రోధం సకల కార్యాలని కూడా హరించి వేస్తుంది, ఎక్కడ కార్యసిద్ధినివ్వదు. పైగా అనారోగ్య పరిస్థితి. ఇక్కడ సమస్య చిన్నదే, కానీ మీరు దాని పట్ల ఎక్కువ అనవసరమైనటువంటి ఇందాక చెప్పుకున్నాం కదా, అనవసరమైనటువంటి విషయాల పట్ల ఎక్కువ ఆలోచన పెంచుకుంటూ చిన్న విషయాన్ని చిలికి గాలివాన చేసి అదేదో నాకేదో పెద్ద సమస్య వచ్చేసింది, వచ్చింది చిన్న జ్వరం, దాన్ని ఒక క్యాన్సర్ లాగా ఫీల్ అయిపోతూ ఆ ట్రీట్మెంట్ కోసం అనవసరమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టడం, సమయం వృధా చేసుకోవటం, బద్ధకం. ఏ రోజు ఇప్పుడు చేద్దామనుకున్న పనిని అంటే ఇంకో గంట తర్వాత చేయవలసినటువంటి పనిని ఓ 2 రోజుల తర్వాత చేసినా కూడా పెద్ద చెప్పుకోదగ్గ విషయంగానే ఉంటుంది. అంటే బద్ధకం పెరుగుతూ ఉంటుంది, లేజినెస్. దానివల్ల పనులు పోస్ట్పోన్ చేస్తుంటారు. ఇవాళ చేయాల్సిన పని రేపు చేయాల్సిన పని ఎల్లుండి నుంచి ఎల్లుండి అలా 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 పనులు ముందుకు తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి తీసి పక్కన పెడితే పనులు చేద్దామన్న విషయాన్ని మాత్రం ముందుకు తీసుకెళ్లరు, దాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. తద్వారా అన్ని పనులు కూడాను ఎక్కడ వేసిన గొంగళ అక్కడే పడి ఉంటుంది. అంతేకాకుండా ఆర్థికంగా సంపాదన ఉండదు. వచ్చిన అంతకుముందున్నటువంటి డబ్బులు కూడా అనవసరమైనటువంటి ఆర్భాటాలకి, హంగులకి, అనవసరమైనటువంటి ఖర్చులు పెడుతూ ఉన్న డబ్బును కూడా ఖర్చు పెట్టుకొని మొత్తం ఖర్చు చేసేసుకొని చివరికి సున్నాకు వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇట్లాంటి విషయాల్లో చాలా చాలా జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సంపూర్ణమైనటువంటి అవగాహన లోపం, తద్వారా సమస్యలు పెరగడం, కోర్టు వ్యవహారాల వరకు వెళ్ళి రావటం, అలాగే వేరే స్త్రీ మూలకంగా ఇంట్లో సమస్యలు పెరగడం. అంటే ఇక్కడ వేరే వ్యక్తి మీ జీవితంలోకి రావడం ద్వారా ఇంట్లో సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. అది సర్వసాధారణమైనటువంటి విషయం. అంతవరకు రహస్యంగా ఉన్నటువంటి విషయం కూడా బహిర్గతం అవుతుంది, జనాలందరికీ తెలుస్తుంది, మీ పరువు పోతుంది. పరువు ఓ మాట చెప్పాలంటే గంగలో కలిసిపోతుందని చెప్పడానికి కూడా ఏమాత్రంగా సంశయించాల్సిన అవసరం లేదు. అంత ప్రమాదకరంగా మకర రాశి వారికి ఈ యొక్క నవంబర్ మాసంలో పరిస్థితి ప్రతికూలంగా కనబడుతూ ఉంది. ఎక్కడ ఇచ్చిన డబ్బులు వెనక్కి రావు, మీరు ఇవ్వవలసినటువంటి వాళ్ళు ఆగరు, ఇంటి మీద గొడవలకు వచ్చేటువంటి పరిస్థితి, అనారోగ్య పరిస్థితి, ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి భయాందోళనగా తయారవ్వటం, పిల్లలు మూర్ఖంగా తయారవ్వటం, మాట వినకపోవటం, అనేక రకాలైనటువంటి సమస్యలు పిల్లల ద్వారా కూడా ఇంటి మీద గొడవలు రావటం, ఇవన్నీ కూడాను తలనొప్పిగా మారిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే విద్యార్థులు కష్టపడతారు, వాళ్ళు కూడా బద్ధకంతోనే పుస్తకాన్ని తిరగవేస్తారు తప్పితే మైండ్లోకి పుస్తకంలో ఉన్న విద్య పుస్తకంలోనే ఉంటుంది, మస్తకానికి ఎక్కించుకునేటువంటి ప్రయత్నం మాత్రం ఏమాత్రం కూడా చేయకుండా ఉండడం వల్ల వాళ్ళకి ఏమాత్రం కూడా విద్య పట్ల జిజ్ఞాస అంటే ఇష్టం అనేటువంటి కలకపోవటం వల్ల రాసేటువంటి పరీక్షలు కూడా అలానే ఉంటాయి, ఎక్కడా కూడాను సఫలీకృతులుగా ఉంటారని చెప్పడానికి అవకాశం కనపడలేదు. పైగా బంధువైరం, మిత్రవైరం, శత్రువులుగా తయారవుతుంటారు మిత్రులు కూడా. అలాగే పితృవర్గం, మాతృవర్గం వారి తరఫు నుంచి సూతకాలు, మరణ వార్తలు వినవలసినటువంటి పరిస్థితులు రావటం, మీకు సహాయం చేస్తారు అనుకున్న వాళ్ళు కూడా వేరే వాళ్ళ మాటలు విని మీకు దూరంగా ఉండిపోవటం, తద్వారా అనేక రకాలైనటువంటి సమస్యలుగా మారిపోతూ ఉన్నాయి. రాజకీయ నాయకుల పరిస్థితి వస్తే మకర రాశి వారికి వీరికి కూడా కష్టకాలంగా ఉంటుంది, కానీ మాసం చివరిలో కొంతమేరకు శుభవార్తలు వినేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. అలాగే ప్రభుత్వపరమైన ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తులకు కూడా ఈ నెలలో మకర రాశి వారికి మరీ ఉద్యోగం పోతుంది అనేటువంటి భయాందోళన అయితే కలగదు, కానీ దాన్ని కాపాడుకోవాల్సినటువంటి కనీస బాధ్యత మాత్రం
మీ యందు ఎక్కువగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉన్నత అధికారులతో మర్యాదపూర్వకంగా, భక్తిపూర్వకంగా, ప్రేమపూర్వకంగా మాట్లాడితే మీ ఉద్యోగానికి కొంతవరకు శ్రేయస్కరంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఇక రైతుల విషయానికి వస్తే వీరికి వచ్చేసరికి డబ్బులు చేతికి అందుతాయి, కానీ అనుకోకుండా ఇంట్లో ఉండేటువంటి పెద్దల అనారోగ్య సమస్య వల్ల చేతిలో ఉన్నటువంటి డబ్బులు ఖర్చు అవ్వటం, మరలా పెట్టుబడులకి మరలా అప్పులు చేయవలసి రావటం. అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే ముఖ్యంగా చిల్లర వ్యాపారస్తులు అంటే దాదాపు మన దుకాణాలు, చౌకధర దుకాణాలు కావచ్చు, లేదంటే మన కిరాణా స్టోర్స్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళకి మాత్రం ఈ నెలలో అనుకున్న దానికంటే ఎక్కువ ఆర్థిక లాభాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగం వారు కావచ్చు, షేర్ మార్కెట్ వారు కావచ్చు, వీరికి మాత్రం పెట్టుబడులు పెట్టుకోవడానికి డబ్బులు ఉంటే పెట్టండి, అంతేకాని అప్పులు చేసి పెట్టుబడులు పెట్టడం వల్ల అనవసరంగా నష్టపోతారు. మీ డబ్బులు పెట్టారు, 100 రూపాయలు పెట్టారు, 10 రూపాయలు లాభం వచ్చినా పర్లేదు. మీరు 100 రూపాయలు బయట నుంచి అప్పు తీసుకొచ్చి పెడితే 50 రూపాయలు వడ్డీ అయింది అనుకోండి, ఇవి వచ్చేది 10 రూపాయలే, కానీ కట్టాల్సింది 50 రూపాయలు కాబట్టి నష్టంలో కూరుకుపోతారు. కాబట్టి తగిన జాగ్రత్తలు వహించవలసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. విదేశీ ప్రయాణానికి కూడా కొంత మేరకు సానుకూలంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది వెళ్ళడానికి. కాబట్టి ఆ ప్రయత్నం చేయడంలో కూడా ఏమాత్రం కూడా సంశయం లేదు, చేయవచ్చు. మరి మకర రాశి వారికి ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. సినీ పరిశ్రమ వారికి కూడా కొంత మేరకు పర్లేదు అనిపిస్తుంది. మరి ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు తీర్చుకోవడానికి ఏదైనా మంచి పరిహారం కావాలి అని విషయానికి వస్తే ముఖ్యంగా మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేయించడం, ముఖ్యంగా సజ్జలు, చలిబిడి, పానకం స్వామివారికి నివేదన పెట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి, లేదు గుడి దాకా వెళ్ళలేమండి మేము ఇంట్లోనే చేసుకుంటామంటే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ప్రతినిత్యం కూడా ఒక్కసారి హెడ్ఫోన్స్ పెట్టుకొని వినటమో, లేదంటే టీవీ ద్వారా వినడమో, యూట్యూబ్ ద్వారా వినడమో విని లేదా చదువుకొని స్వామివారికి ఇంట్లోనే పానకం, వడపప్పు, చలిబిడి నైవేద్యం పెట్టి అది ప్రసాదంగా భావించండి. మీకున్నటువంటి కొన్ని సమస్యలు తీరిపోయి కొంతమేరకు ఆర్థికంగా బలపడటానికి అవకాశం కనబడుతుంది. సరే గురువు గారు, మకర రాశి వారికి వచ్చేసి నవంబర్ మాసంలోని ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.